వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం కర్నూలుకి చెందినటువంటి ఆ యువతి కుటుంబానికి ఏకంగా 260 కోట్ల రూపాయలు ముట్ట చెప్పనున్నారట. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ అంశాలు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కర్నూలుకి చెందినటువంటి ఆ యువతి కుటుంబానికి ఏకంగా 263 కోట్ల రూపాయలు ఇచ్చేంత అంశం ఏంటండి? గత 2 రోజుల కిందట అమెరికాలో సియోటల్ అనే టౌన్లో మన కర్నూలుకు చెందినటువంటి యువతి ఆమె పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది, ఉన్నత విద్య పీజీ కోర్స్ కోసం. తను వస్తున్నటువంటి వాహనాన్ని, కారుని అక్కడ లోకల్ సియోటల్ సంబంధించినటువంటి లోకల్ ప్రభుత్వానికి చెందినటువంటి పోలీస్ వాహనం స్పీడ్గా వచ్చి గుద్దడం వల్ల ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. దానికి గాను నష్టపరిహారంగా వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. జనరల్గానే అక్కడ న్యాయం ఫాస్ట్గానే అవుతుంటుంది. సో అక్కడ వాళ్ళు ఈ తమ తప్పిదానికి నష్టపరిహారాన్ని ఇచ్చి ఎంతో అంత ఆ అమ్మాయికి ఆత్మశాంతించాలని కోరుకుంటామంటూ వాళ్ళు అక్కడ లోకల్ $29 మిలియన్ల ప్రకటించారు. ఇక్కడ సుమారు ఇక్కడికి వస్తారికి అది 260 కోట్లకు సుమారుగా చేరుతుంది మన ఇండియన్ రూపీస్లో లెక్కల్లో. సో మొత్తం మీద అంటే మరణించిన వారికి విలువ కట్టడం కాదు, కానీ కాస్తో గీస్తో ఆత్మ వాళ్ళ కుటుంబాలకు సహాయపడితే ఆ లేని లోటుని ఏమైనా తీరిస్తే, ఎందుకంటే ఇక్కడ మధ్యతరి కుటుంబాలని తెలుస్తూ ఉంది. సో వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుండొచ్చు సార్. అంటే ఇక్కడ ప్రమాదాలు కావాలని వారు చెయ్యరు, అట్లయినా సరే ఎదుటి వారి యొక్క తప్పిదం వల్ల మనం నష్టపోతుంటాం. అంటే ఇతల ఏ పార్టీ అయినా సరే జనరల్గా మనమే అదుపు తప్పి యాక్సిడెంట్ అవ్వడాలు విధానాలు చూస్తుంటాం. మనం ప్రశాంతంగా మన పద్ధతిలో మనం వెళ్తున్నా కూడా అనుకోని ప్రమాదాలు మీద పడుతూ ఉంటాయి. అది వాళ్ళు కూడా కొందరు కావాలని చేస్తారు, కొందరు నిర్లక్ష్యం చేసేవి కూడా ఉంటాయి. సో ఏ జరిగినా కూడా ఒక ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము, కానీ ఒక విదేశాల్లో పోయి ఉన్నత విద్య కోసం ఎంతో భవిష్యత్తు ఉండి కలలు గంతున్న వారికి ఇంత ఎదిగిన కూతురు లేకపోవడం అని కూడా వాళ్ళు కూడా తీరని నష్టానికి చవి చూస్తారు. వాళ్ళు 200 కోట్లు ఇచ్చినా కూతురు అయితే తిరిగి మళ్ళీ రాదు. సో మొత్తం మీద అయితే ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఆ వార్త అయితే చాలా డైజెస్ట్ చేసుకోలేని అంశం, ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆ అమౌంట్ వల్ల కుటుంబం సంతోషంగా, అంటే ఆవిడ కుటుంబాన్ని సంతోషంగా చూడాలనుకున్న ఉద్దేశంతో పై చదువులకు వెళ్ళారు. కానీ మనిషి లేకపోయినా ఆ డబ్బు అయితే వాళ్ళ కుటుంబానికి చేరిందంటే ఆవిడ ఆశయం నెరవేర్చినట్టే అని అనుకోవచ్చా? అలాగనే సంతృప్తిపరచాలి. అందుకనే నష్టపరిహారాలు ఇచ్చేది అంటే వాళ్ళు మనిషి లేకున్నా కూడా వాళ్ళ వల్ల జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, ఏదైనా లోటు ఉన్నా, ఆర్థికంగా సపోర్ట్ ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళ వల్ల జరిగిన నష్టాన్ని ఈ రూపంలో పూడ్చినట్టుగా భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.